Hey guys, welcome back to my channel. This is Amulya. You see, even అమూల్య కూడా తెలియదు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్లో ఎండప్ అయ్యిద్దని. గ్రాడ్యుయేషన్ అయ్యాక జాబ్ చేసి కంఫర్ట్ లైఫ్ ఉన్న ఇండియాను వదిలేసి మళ్ళీ స్క్రాచ్ నుంచి లైఫ్ స్టార్ట్ చేయటం పెద్ద టాస్కే అని అప్పుడు అర్థమైంది. దట్స్ లైఫ్ గాయస్, వీ నీడ్ టు మూవ్ ఆన్. ఎలా ఉన్నా బికాస్ మనం ఓన్గా తీసుకున్న స్టెప్ కాబట్టి. కమింగ్ టు వ్లాగ్, మీకు అర్థమయ్యే ఉంటుంది తమ్నైల్ ప్రకారం. ఇట్స్ మై ఫస్ట్ డే టు మై యూనివర్సిటీ అండ్ అన్ ఇంపార్టెంట్ డే. సో నాతో పాటు వచ్చి చూసేయండి. పొద్దున్నే కష్టపడి ఆ అలారం సౌండ్కి లేచాక టైం చూశాక షాక్ అయ్యి ఇంకో ఆప్షన్ లేదురా మనకని రియలైజ్ అయ్యి లైఫ్లో పొద్దున్నే లెగటం అనేది పెద్ద టాస్క్ రా బాబు అని అర్థమైంది. సో అట్లా లెగిచాక విండోలో నుంచి చూస్తే ఇంకా చీకటిగానే ఉంది. నా ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇంత పొద్దున్నే లెగలేదురా బాబు అనుకున్నా. అసలు అయినా నాకు అర్థం కాదు, ఇంత కూల్ క్లైమేట్లో పొద్దున్నే పెద్దోళ్ళందరూ ఎలా లెగుస్తారో ఏంటో. మీరు షాక్ అవ్వచ్చు, యూనివర్సిటీ 9కి కదా ఎందుకు అప్పుడే లెగిచింది అని. వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ టుడే బికాజ్ ఎలా ఉంటుందని తెలీదు, ఏమవుతుంది, జనాలు ఎలా ఉంటారో, క్లాసెస్ ఎలా ఉంటాయి, మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ చదవటం నాకు చాలా కొత్తగా ఉంది. లైక్ మళ్ళీ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నట్టు ఉంది నాకు లిటరల్లీ. సో చూద్దాం. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో అలా తొందరగా ఫ్రెష్ అయ్యి ఒక చిన్న ఓటీడీ చేద్దాం అనుకున్నాం. వీఆర్ ఆల్ సెట్ టు గో టు యూనివర్సిటీ ఫర్ ద ఫస్ట్ డే. కాకపోతే కిందకెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అవ్వాలి. సో కమ్, లెట్స్ గో కుక్ సంథింగ్ అండ్ స్టార్ట్ టు ద కాలేజ్ నౌ. బాయ్. సో ఏది ఉన్నా లేకపోయినా ఇక్కడ అబ్రాడ్లో ఉంటున్న వాళ్ళందరికీ బ్యాగ్లో ఖచ్చితంగా అంబ్రిల్లా అండ్ రైన్ కోట్ ఉండాలి. బికాస్ ఎప్పుడు క్లైమేట్ మనకి హ్యాండ్ ఇస్తుందో తెలియదు. మన గురించి మనకి ముందే తెలుసు కాబట్టి మనం నైటే ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాం ఓట్స్ని. ఇంటెలిజెంట్ ఫెలో. ఆల్రెడీ చెప్పాను కదా నాకు కాలేజ్ ఫుల్ డే అని. సో లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఏం చేసుకుందామని ఆలోచిస్తే ఈజీగా అయిపోయే డిష్ ఒకటే అనిపించింది, అదే వెజిటేబుల్ రైస్. సో అదే చేస్తున్నా, ఏది ముందేయాలా ఏది వేయాలని ఆలోచించుకుంటూ. సో అట్లా అయిపోయింది. అలా ఫాస్ట్గా మనం లంచ్ ప్యాక్ చేసుకొని మనం బయటకు వచ్చేసాం. పొద్దున్నే చలికి తట్టుకోలేక నేను కోట్ కూడా తీసుకొని వేసుకున్నా. యూ కెన్ సీ నోట్లోంచి ఎలా వస్తున్నాయి పొగలు. ఈరోజు చలి మాత్రం భయంకరంగా ఉంది. సో మా రూమ్ నుండి బస్ స్టాప్కి ఒక 5 minutes డిస్టెన్స్ ఉంటుంది. సో నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. ఆ బుడ్డోడు చూడండి ఎంత చక్కగా హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. నీకుందరా, నీకుంది, అప్పుడే కాదలే, ఉంది ఉంది ముందు ముందు. సో ఇక్కడంతా చూస్తున్నారు కదా గాయస్, ఆపోజిట్లో బస్ స్టాప్ ఎలా ఉందో, నేను నుంచున్న సైడ్ కూడా అలాగే ఉంటుంది బస్ స్టాప్. మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ యూల్ బి ఫైండింగ్ స్క్రీన్స్ అనమాట. స్క్రీన్స్ మీద బస్ ఏ టైంకి వస్తుంది, ఎన్ని మినిట్స్కి వస్తుంది అని చూపిస్తుంది. సో దట్ విల్ హెల్ప్ యూ అలాట్. అలాగే ఇక్కడికి వచ్చిన వెంటనే మనం చేయాల్సిన పని లీప్ కార్డ్ అప్లై చేసుకోవటం. ఇట్లా ఉంటుంది లీప్ కార్డ్ నేను చూపించినట్టు. సో లీప్ కార్డ్ వల్ల యూస్ ఏంటంటే మనం ఎక్కడికి ట్రావెల్ చేసిన స్టూడెంట్స్కి చాలా తక్కువలో డిస్కౌంట్ పడుతుంది. సో దిస్ ఈజ్ ఎ యూస్ఫుల్ టిప్, యూస్ చేసుకోండి. We will meet in the next class. సో ఇలా మనం బస్ ఎక్కిన వెంటనే డ్రైవర్ దగ్గర స్కాన్ చేస్తాం మన లీప్ కార్డ్ని, మనీ ఆటోమేటిక్గా డిపిట్ అవుతాయి. సో మన సీట్ ఎక్కడుందో ఖాళీగా చూసుకొని వెళ్ళి కూర్చోవడమే అన్నమాట. మనమే లేట్ అంటే దానికి తోడి ట్రాఫిక్ ఒకటి. ఈరోజు కంపల్సరీ కాలేజ్కి లేట్ అవ్వాల్సిందే. అండ్ అలా జర్నీ చేసి 1.5 hour తర్వాత ఫైనల్లీ వి రీచ్డ్ కాలేజ్. రూమ్ ఎందుకు అంత దూరం తీసుకున్నానంటే నాకు ఇంకా అప్పుడు అకామిడేషన్కి ఇంకో ఆప్షన్ లేదు గైస్. వచ్చిన వెంటనే ఏది ఖాళీగా ఉంటే అది తీసుకున్నా. నేను డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలా. బట్ ఇట్స్ ఓకే, 2 weeksకి ఒకసారే కాబట్టి కాలేజ్ ఏం పర్లేదు. మనకి యూనివర్సిటీ నుండి ఎంటర్ అవుతున్నప్పుడు అర్థమైపోద్ది యూనివర్సిటీ ఆఫ్ లిమరిక్ వచ్చిందని. బికాస్ ఎక్కడ చూసినా చెట్లు అన్నీ ఉంటాయి.
మన యూనివర్సిటీ స్టాప్ వచ్చినప్పుడు మనం ఇలా స్టాప్ బటన్ నొక్కడమే, బస్లో ఉన్న స్టాప్ బటన్ నొక్కిన వెంటనే డ్రైవర్కి కింద రింగ్ బెల్ వెళ్తుంది. సో డ్రైవర్ మనకి వచ్చే స్టాప్ దగ్గర బస్ ఆపేస్తారు. అండ్ వీ ఫైనల్లీ రీచ్డ్ యూనివర్సిటీ. సో మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. నేనే లేట్ అంటే అదే ఇంకా లేట్గా వస్తుంది. వచ్చింది ఫైనల్లీ. అండ్ షీస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. క్లాస్ ఇంటికి 9కి, నేను ఇంటికి వచ్చావు 9:20కి. నీ వల్ల లేట్ అయిందా? సో ఇదంతా ఫుడ్ కోర్ట్ లాగా ఉంటుంది అనమాట. మార్నింగ్ కాబట్టి ఎవరు లేరు యాక్చువల్గా. సో దీని ఆపోజిటే మనకి స్టూడెంట్స్ క్లబ్ అని ఒకటి ఉంటుంది. స్టూడెంట్స్ క్లబ్ ఏంటంటే ఫ్రీ అనమాట స్టూడెంట్స్కి. మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఏమన్నా క్లాస్కి వెళ్ళే ముందు ఏమన్నా తినకపోతే ఇక్కడ వచ్చి తినొచ్చు. మనకి ఫ్రూట్స్, చాక్లెట్స్, వీ విల్ హ్యావ్ మిల్క్, కాఫీ, టీ, ఎవ్రీథింగ్. అండ్ అలాగే దాంతోపాటు మనకి కార్న్ఫ్లెక్స్, మిగతా రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంటుంది. సో మనం అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఫైనల్లీ యూనివర్సిటీ లోపలికి వచ్చాం. యూనివర్సిటీ అయితే ఉంది, అది మ్యాటర్. యూనివర్సిటీ అంత బాగుంది. అండ్ యూనివర్సిటీ టూర్ కూడా ఖచ్చితంగా చేస్తే ఒక్క రోజులో కవర్ చేయడం చాలా కష్టం. దానికి సపరేట్ వ్లాగ్ అయితే మళ్ళీ షూట్ చేద్దాం. అసలే మనం ఆల్రెడీ లేట్ కాబట్టి. అలా ఫైనల్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఫైనల్లీ ఊపిరి పీల్చుకున్నాం క్యాంపస్ చూసి. ఇదంతా ఒక ఎత్తు అయితే మాకు క్లాస్ ఎత్తుక్కోవడానికి ఇంకో గంట పట్టింది. అలా ఫైనల్లీ క్లాస్ కనిపించింది. నేను దీన్ని నువ్వు పాటలు ఇద్దరం లేటేగా పదా. మాకు అసలు రాగానే ఫస్ట్ వచ్చిన క్లాస్ రీసెర్చ్ మెథడ్స్. పొద్దున్నే అది వినలేక అయిపోయాము. దానికి ఏం అర్థం కాక, మాకు ఏం అర్థం కాక, ఎవరికి ఏం అర్థం కాక ఫైనల్లీ బ్రేక్ టైంలో ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ టైంపాస్ అయితే అయిపోయింది. అండ్ ఫైనల్లీ దానికి ఏం అర్థమైందో చూద్దాం. చూడండి. ఏదేం అర్థమైంది చెప్పు. ఏం అర్థం కాలేదు. అలా ఈరోజు క్లాస్ గడిచిపోయింది గాయస్. అండ్ మా అందరికీ క్లాస్ విని కంటిన్యూస్గా మార్నింగ్ నుండి హెడేక్ వచ్చేసింది. ఎవరైనా కంటిన్యూస్గా ఎవరు వినలేరు. మనుషులు కాదు కదా, రోబోస్ కూడా వినలేరు అసలు. అండ్ అలా ఫ్రెండ్స్ టీ, కాఫీ పెడితే మన చేతిలోకి అలా కాఫీ వచ్చిన వెంటనే ఆ కాఫీ పడ్డాక కానీ ఓకే అమ్మయ్య అనిపించింది. ఫైనల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ఫస్ట్ డే ఇన్ ద యూనివర్సిటీ. అలా గడిచిపోయింది. సో నేను మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతున్నా. లాస్ట్ వీడియోలో అంత లవ్ చూపించినందుకు చాలా 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 థ్యాంక్స్ అందరికీ. నా వీడియో అండ్ ఆడియో క్వాలిటీ రెండు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్. బాయ్. థ్యాంక్ యూ.